share, subscribe to our YouTube channel and share this channel with your friends and family. Be a part of our evangelistic work. మా ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు ఈ ఛానల్ను షేర్ చేయండి. మా ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి. గంట సింబల్ను నొక్కడం మర్చిపోవద్దు. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మనం ప్రారంభించాం. ధనవంతులలో దైవభక్తులు అటువంటి వర్తమానం మనం వింటూ ఉన్నాం. గడిచినటువంటి వారానికి ముందు పాత నిబంధన గ్రంథంలో లేదా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ధనవంతుల గురించి మాట్లాడుకున్నాం, దైవభక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక క్రొత్త నిబంధనలోనికి గడిచినటువంటి వారం మనం రావడం జరిగింది. క్రొత్త నిబంధనలో మొదటిగా కొర్నేలి యొక్క ధనవంతుడి గురించి మనం మాట్లాడుకున్నాం. శతాధిపతి కొర్నేలికి ఉన్నటువంటి దైవ లక్షణాలు, భక్తి గుణగణాలను గురించి గత వారం మనం మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు మరొక ధనవంతుడి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక ఈ ధనవంతులలో దైవభక్తులు అనేటువంటి సందేశాన్ని మరికొద్ది మందితో ఈ సందేశాన్ని మనం ముగించుకుందాం. క్రొత్త నిబంధనలోకి వచ్చాం కనుక క్రొత్త నిబంధనలో ఆల్రెడీ కొర్నేలి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయ ధ్యానాన్ని గత వారం మనం మాట్లాడుకున్నాం. కొర్నేలికి ఉన్నటువంటి దైవభక్తి లక్షణాలు, శతాధిపతి 100 మందికి అధికారి అయినటువంటి కొర్నేలి యొక్క జీవితం ఏంటో మనం మొదటి వారంలో గమనించాం. ఇక నెక్స్ట్ ఈరోజు మనం మరొక ధనవంతుడు దైవభక్తుడు గురించి మనం మాట్లాడుకున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే ఇక్కడ ఒక ధనవంతుడు కనిపిస్తున్నాడు. ఈయన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యాను, ఎవరట ఇతను? జక్కయ్యాను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. ఇతను ఎవరంటే పొట్టివాడు. ఇతనికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి? ఒకటి ధనవంతుడు, సుంకపు గుత్తదారుడు, బిల్ ట్యాక్స్ కలెక్టర్ లేదా ఒక ఎంప్లాయ్. ఇక లేదు అనుకుంటే ఇతను పొట్టివాడు. ఇతనికి ప్రభు ఎవరో తెలీదు, దేవుణ్ణి అంగీకరించిన వాడు కాదు, ధనంలో మునిగి తేలుతున్నటువంటి వాడుగా మనకు కనిపిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఒక ఎంప్లాయ్ కనుక, జాబ్ చేస్తున్నాడు కనుక ఇతను ఎంతసేపు కూడా ఇతని మనసు ధనం మీదే కేంద్రీకరించాడు. ధనమే జీవితం అనుకున్నాడు. ధనాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి వాడే జక్కయ్య, పొట్టివాడు. అతడు ఒక ధనవంతుడని రాయబడింది. ధనవంతుడైన జక్కయ్యను పేరు కలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ధనవంతులకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే దైవ సంబంధమైనటువంటి లక్షణాలు వారిలో ఉండవు. ఇది మెయిన్ పాయింట్ మీరు గమనించాలి. ధనవంతులకు, ఐశ్వర్యవంతులకు, ధన సంపన్నులైనటువంటి వారికి మొదటిగా దైవ సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ దైవ లక్షణాలు కానీ వీరిలో ఉండవు. వీళ్ళు ఎంతసేపు కూడా ధనమే దేవుడు, ధనమేరా అన్నిటికీ మూలం, జగత్తుకి మూలం, ధనమేరా దైవము, ధనమేరా దేవుడు, ధనమేరా దేవత అనేటువంటి ఒక భయంకరమైన దుష్టాలోచనలోకి వెళ్ళిపోతారు ఈ ధనవంతులు వాళ్ళు ఎవరైనా. కానీ ఎందుకో అలాంటి తత్వం కలిగి, అలాంటి బ్రతుకు కలిగి జీవిస్తున్నటువంటి జక్కయ్యకు ఒకరోజు ఆలోచన వచ్చింది. యేసుక్రీస్తు వారట ఆయన ఎటో తిరుగుతున్నాడు, ఎన్నో మహిమలు చేస్తున్నాడు. మరి ఆయన వెంట చాలామంది జనం, ప్రజలు తండోపతండాలు వెళుతూ ఉన్నారు. అసలు ఏంటి గొడవ ఏంటి? అసలు ఒకసారి చూస్తే పోలేదనుకున్నాడు. ఎంతగా మారాలనుకోలేదు.
ఎందుకంటే ధనవంతుడు దేవుడి రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అన్నాడు. కష్టమైనటువంటి తరం, కష్టమైన పరిస్థితులు ఎవరి దగ్గర ఉంటుందంటే ధనవంతులు ఉంటుంది. వాళ్ళు ప్రభువుని అంగీకరించే స్థితిలో ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఆ దైవ లక్షణాలు కానీ దైవ సంబంధమైన భక్తి వారిలో ఉండదండి. గత వారం మనం కొన్నేళ్ళ కోసం మాట్లాడుకున్నాం. శతాధిపతి, 100 మందికి నాయకుడైనటువంటి శతాధిపతి భక్తిపరుడు. అతనికి ఉన్నటువంటి అర్హతలు చాలా మంచి అర్హతలు ఉన్నాయి. భక్తుడికి ఉండవలసినటువంటి అర్హతలు పుష్కలంగా కొన్నేళ్ళలో మనం చూస్తాం గత వారం. ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు, అతడు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడో, పరలోకానికి ఎంత దగ్గరగా ఉన్నాడో, సమీపంగా ఉన్నాడో గడిచినటువంటి వారం మనం ధ్యానం చేశాం. కొన్నేళ్ళు నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను తండ్రి వద్దకు చేరిపోయిన జ్ఞాపకార్థ గ్రంథంలోనికి వెళ్ళిపోయాయి అని దూత చెప్పడం మనం వింటూ జరిగింది. ఈరోజు మన కార్యాల గురించి, లేదు మన యొక్క భక్తి జీవితాన్ని గురించి, మన విశ్వాసం, మన యథార్థతను గురించి, పరలోకంలో ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక జీవ గ్రంథము, ఇది జ్ఞాపకార్థ గ్రంథములో మన పనులు ఏమైనా రాసి ఉన్నాయో, రాయించబడ్డాయో, రాయబడి ఉన్నాయనేది మనం ప్రశ్నించుకోవాలి. కొన్నేళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆ యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలో వెళ్ళిపోయి దేవుడు రాస్తూ ఉన్నాడు. భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం భక్తుల జాబితాలోనికి వెళ్ళాలంటే దైవ లక్షణాలు కలిగి ఉండాలి. మన క్రియలు, మన లక్షణాలు, మన కార్యాలు జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడి ఉండాలి. అది భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే. భూమి మీద హాయిగా చూపిస్తున్నా, తింటున్నా, సంపాదిస్తున్నా, బ్రతుకుతున్నామంటే చివరికి జారిపోయేది పాతాళానికి. క్రైస్తవ పిల్లలుగా దేవుడిని వచ్చి ఇంతకాలమైన తర్వాత మన క్రియలు, మన ధర్మకార్యాలు దేవుని గ్రంథంలో లిఖించబడ్డాయా లేదనేది మనం భూమి మీద ప్రశ్నించుకోవాలి. ఈ యొక్క జక్కయ్యని గురించి మనం చూసినప్పుడు జక్కయ్య కథ కిందే చూసింది సమాజం. బైబుల్ అనగానే కథ, ఒక కథల పుస్తకం చేసేసింది. కథలంటే కల్పించేవి, నిజాలు కాదు. దేవుని పిల్లలుగా మన నోట కథ అనేటువంటి పదం రాకూడదు దేవునులారా. ఎందుకంటే ఇవి బైబుల్ కథలు కాదు, కల్పించినవి కాదు. ఇది మనుషులు ఇచ్చను బట్టి రాయబడినది కాదు. ఇది పరిశుద్ధ గ్రంథము గనక ఇది నిజాలు, వాస్తవాలు. కథలు అనే పదాన్ని మనం వాడకూడదు. ఇక జక్కయ్యని గురించి మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళగలిగితే, ఇతడు సుంకములు వసూలు చేసేటువంటి వాడిగా ఉన్నాడు. డబ్బుని, ఆ వెండి బంగారాలను వసూలు చేస్తూ జీవనాన్ని గడుపుతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇతడు గూర్చి మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. ఇక జక్కయ్య అనగానే అబ్బో పొట్టి జక్కయ్య ఆయన కోసం మాకెందుకు తెలియదు, లేదు చూసినట్టుగా అదే జక్కయ్య ఆయన కోసం మాకెందుకు తెలియదు, అబ్బో చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు నుంచి చూస్తున్నాం. కానీ జక్కయ్య జీవితంలో మన జీవితం కొంచెం కూడా మార్పు లేదు. చిన్నప్పటి నుంచి వింటున్నామండి జక్కయ్య కథ ఎవరికి తెలియదు. కానీ జక్కయ్య మార్పు ఈరోజు మనలోనికి వచ్చిందనేది ప్రశ్న. జక్కయ్య కోసం విన్నామంటున్నాం, చూసామంటున్నాం, చేసామంటున్నాం. అబ్బో జక్కయ్య అంటే అంతా ఇంత అంటున్నాం. కానీ మన జీవితాలు ఏంటనేది ఆలోచించాలి. అందుకే దేవుడు రాయించినటువంటి సందర్భం, ధనవంతులలోనికి వెళ్ళిపోయాడు, ఆయన జాబితాలకు వెళ్ళిపోయాడు. ఈయన దైవ భక్తుల జాబితాలోనికి వెళ్ళిపోయాడు జక్కయ్య. మనం వెళ్ళాము లేదా? ఇలా ఆలోచన చేయగలిగితే దేవుడు ఉన్నారా? అసలు జక్కయ్య చేసిన పని ఏంటంటే ఇతడు చేసేది వడ్డీ వ్యాపారం, ఇతను చేసేది లక్షపుడుతనం. ఒక మాటలో చెప్పాలంటే అది బైబుల్ అసలు అంగీకరించదు. ఎందుకంటే దాని గురించి చెప్పాలంటే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. లేవికాండం 25:35 చూడండి. 2 మాటలు చూసుకుని ముందుకు వెళదాం మనం. లేవికాండము 25:35 ఏముందంటే, ఎందుకంటే జక్కయ్య చేసే వృత్తి ఏంటో చూడండి. మనకు తెలుసు, వాళ్ళు రాయబడు సుంకము వసూలు చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాడు, లంచగొండిగా ఉన్నాడు. ధనాన్ని ఆర్జించి ధనధ్యేయనే ముఖ్యం అనుకున్నట్టు బ్రతుకుతున్నటువంటి వాడుగా మనకు కనిపిస్తున్నాడు జక్కయ్య. బైబిల్ దీన్ని అంగీకరిస్తుందంటే లేదు. లేవికాండం 25:35 ఒక్కరు చేయలేదు. ఇప్పటికి 2 రోజులు అయింది. అప్పుడే లేవికాండం దొరకలేదమ్మా మీకు. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం. పరవాసినైనను అతిథి అయినను నీ సహోదరుడొకడు
పేదవాడై నిరాధారుడై నీ యొక్కకు వచ్చాడు అనుకో, నీవు వానికి సహాయం నీవు చేయవలెను. వానికి నీకు చేతన అవుతే నీ దగ్గర ఏమైనా ఉంటే నువ్వు సహాయం చేయి. అతడు నీ వలన బ్రతకాలి. నీ దేవునికి భయపడి నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీ వడ్డీ అయినను తీసుకొనకూడదు. తీసుకొనడానికి వీలు లేదు. నీ సహోదరుడు నీ వలన బ్రతుకువలెను. ఒకవేళ నీ వలన నీ నుండి ఆశిస్తే నీ వలన బ్రతకవలెను. నీ రూకలు వానికి వడ్డీకి ఇవ్వడానికి వీలు లేదు. నీ ఆహారము వానికి లాభకరముగా మార్చకూడదు. నేను నీకు కానాను దేశమునిచ్చి చాలండి. ఈ వడ్డీ వెనక చాలా పెద్ద రహస్యం ఉంది, చాలా పెద్ద ప్రమాదం ఉంది. దేవుని పిల్లలుగా దేవుని అంగీకరించినటువంటి మనము ఎవరైనా పేదవారుగా ఉండి ఎవరైనా మన నుండి సహాయం కోరినప్పుడు మనకి చేతనవుతే మన దగ్గర ఉంటే ఇవ్వగలిగిన సామర్థ్యత ఉంటే వాళ్ళకి సహాయం చేయాలి, వారి నుండి మరలా మనం తీసుకోవాలి. కానీ జక్కయ్య చేసేటువంటి పరిస్థితి ఏంటో తెలుసండి, ఇతను వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు, నెక్స్ట్ లంచగొండిగా బ్రతుకుతున్నటువంటి వాడుగా కనపడుతున్నాడు. మనకు సుంకాలు వసూలు చేస్తున్నటువంటి వాడు, సుంకం వసూలు చేస్తున్నవాడు, వడ్డీలు వసూలు చేస్తున్నవాడు, లంచతనంగా బ్రతుకుతున్నటువంటి వాడిగా కనపడుతున్నాడు ఈ పొట్టివాడైన జక్కయ్య. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడు జక్కయ్య. నిర్గమకాండము 23:8. నిర్గమకాండం 23:8. జక్కయ్య జీవితం గురించి మనం ఏదో పై సంగతులు విన్నాం, ఏదో తెలిసిన సంగతులు విన్నాము తప్ప మనం డెప్త్కి వెళ్ళలేదు, లోతుకు వెళ్ళి తన జీవితాన్ని మనం ధ్యానించలేనటువంటి స్థితిలో ఉన్నది ఇప్పటికీ క్రైస్తవ సమాజం. లంచము తీసుకునకూడదు. లంచము దృష్టి గల వానికి అది గుడ్డోడి చేసిస్తుంది. నీతిమంతులను మాటలు అపార్థం చేస్తాయి. పరదేశిని బాధింపకూడదు. పరదేశి యొక్క మనసు ఎట్లుందో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో. చాలండి. ప్రభుత్వ ప్రేమల వల్ల ఇక్కడ మనం ధ్యానం చేయగలిగితే జక్కయ్యను కూర్చున్నటువంటి సందర్భాలు చాలా లోతైనటువంటి సందర్భాలు మనకు కనపడుతూ ఉన్నాయి. జక్కయ్య జీవితం ఒకనాడు బాగాలేదు. ధనవంతుడిగా ఉన్నప్పుడు తన లక్షణాలు కానీ తన జీవన శైలి కానీ ఏ కౌశల్యం బాగాలేదు, కనిపించలేదు. దేవునికి విరోధంగానే బ్రతికాడు, లోకానికి విరోధంగానే బ్రతికాడు, ప్రజల నుండి ఛేదరించబడినటువంటి జీవితాన్ని జీవించిన వాడు. కానీ ధనవంతుడు, అక్రమంగా సంపాదించిన వాడు, అన్యాయంగా సంపాదించిన వాడు, కుట్రతో సంపాదించిన వాడు, స్వార్థ అసూయలతో సంపాదించినటువంటి వాడు ధనవంతుడుగా కనపడుతున్నాడు ఇక్కడ మనకి. ఎంత సంపాదించాడంటే లెక్కలేనంత సంపాదించినటువంటి వాడు. అప్పటికి దేవుడు అంటే ఎరిగిన స్థితిలో ఉన్నాడు, దైవత్వం అంటే తెలియని స్థితిలో ఉన్నాడు, ఒక దుర్మార్గుడుగా ఒక దుష్టుడిగా బ్రతుకుతున్నవాడు, ఒక ధనవంతుడైన జక్కయ్య. ఇక ఒకనాడు ఆలోచన వచ్చింది జక్కయ్యకి, అసలు యేసు అన్నవాడు ఎవరికి దిగుతాం? ఇతని వెనకాల ప్రజలందరూ పరిగెడుతున్నారు, ఇతని వాళ్ళు ఏం చేస్తున్నాడు, అసలు ఎలా ఉంటాడు ఇతను? అదే కదా మన ఊరు ఉప్పలు మెట్ట త్వరలో చిరంజీవి గారు వస్తున్నారు అనుకోండి. ఆ చిరంజీవి వస్తే మాకేంటి అంటారా? అంటారండి. అయ్యి బాబా చిరంజీవి గారు వస్తున్నారంటమ్మా, ఎప్పుడు అవసరమైతే రోజు పని మానేస్తాం, డ్యూటీ మానేస్తాం. చిరంజీవి గారు మన ఉప్పల మెట్ట రోడ్డుకి మన ఊళ్ళోకి వచ్చి ఆయన చూసేదాకా మనకు మనశ్శాంతి ఉండదు. అంతేగా. పలానా హీరోయిన్ వస్తుందండి, హీరో వస్తున్నాడండి, పలానా నాయకుడు వస్తున్నాడండి, ఎందుకో ఆరాటం మనకి. అలాంటి ఆరాటం కలిగి ఉన్నాడు ఇక్కడ జక్కయ్య గారు. ఆయన ఎవరో మనకెందుకులే. అయితే ఏంటంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కనుక ప్రజలు బాగా వెంబడిస్తున్నారు కనుక అసలు ఎలా ఉంటాడు అతను? ఆ యేసు అనేవాడు ఎలా ఉంటాడు? యేసు అనే బోధకుడు చెప్తున్నారు, ఇతను ఏం బోధిస్తున్నాడు చూద్దాం అనుకున్నాడు. కష్టపడి ఏం చెట్టు ఇక్కడంటే చదవండి, మరి చెట్ట రకరకాలు చెప్తున్నారు మీరు చదవండి. అక్కడ చదువుతాం 4. అప్పుడు యేసు 19 లోకసువార్త 19:4 అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు. ఏ చెట్టు?
మేడి చెట్టు నొన్నగా ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. నిజంగా ఎలా ఎక్కడంటే పొట్టోడు, మనం ఏమంటారు, పొట్టోడు మామూలుడు ఏం కాదు, పొట్టోడు గట్టోడే. మండైలే పొట్టోడు అని తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? మామూలుడు కాదు, పొట్టోడు ఎక్కేసాడండి చెట్టు. మరి ఎలా ఎక్కాడో, ఎందుకు ఎక్కాడో, అంత కష్టం ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. జక్కి అంత బాధ ఎందుకు వచ్చింది అర్థం కావట్లేదు. శ్రమపడ్డాడు, కష్టపడ్డాడు. ఎలాగైనా సరే ఈరోజు చూద్దాం. ఆయనకి కనిపించకుండా, ఆయన కనపడకుండా, ఎవరి పక్కన బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళు అవకాశం ఉన్నాడు, చెట్టు ఎదిగి ఎక్కడినా అంటే పైనుంచి ఏమైనా నాటు బాంబు వేసేద్దాం అనుకున్నాడు, పంపించింది. లేదా ఏమనుకున్నాడు తెలియదు. అంటే ఈయన కనిపించకుండా నేను మాత్రమే చూడాలనుకున్నాడు. చదవండి. అప్పుడు యేసు ఆ త్రోవకు రానే ఉన్నాడు. అతడు ముందుగా పరిగెత్తాడు ఆయన చూచుటకు. ఒక విషయం చెప్పండిరా, ధనవంతులకు ఉన్నటువంటి అహంకారం, గర్వం ఎవరికి ఉండదండి. అందుకే దేవుడు ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడనుంది. ఏం జరుగుతుంది చెప్పంటారా? అసలు అతను రావాల్సిన అవసరం లేదు, చూడవలసిన అవసరం లేదు, చెట్టు ఎక్కవలసిన అవసరం లేదు. ఏమంటే చెట్టు మీద నుండి ఆయనను పరిశీలించవలసిన అవసరం జక్కయ్యకండి. చెప్పండి, ఎవరికైనా డబ్బులు ఇస్తే అవసరమైతే యేసుక్రీస్తుని తీసుకొచ్చి ఇంటి దగ్గర కూర్చోబెడతాడుగా. డబ్బున్నవాడు, సంపన్నుడు, అన్నీ కలిగిన వాడు, అక్రమంగా సంపాదించిన వాడు ఎవరికైనా కొంచెం డబ్బులు ఇచ్చి, బాబా యేసు ప్రభు చూడాలనుకుంటున్నానయ్యా, కాస్త నన్ను తీసుకుని వెళ్ళు, లేదా ఆయన్నే ఒకసారి ఇక్కడ రమ్మని చూస్తాను, నేను చెట్టు ఎక్కి అంత రిసికి తీసుకుని ఆయన చూడవలసిన బాధ నాకేంటి? యేసుక్రీస్తు అంటే తెలియదు పాపమీనికి, దైవత్వం అంటే తెలియదు. ఏదో అనుకున్నాడు, ఏదో అనుకుని వెళ్ళాడు, కానీ అక్కడ జరిగింది ఏదో జరిగింది. ఎప్పుడైతే చెట్టు దగ్గరకు వచ్చేసాడో, హృదయాలు ఎరిగిన దేవుడు, సర్వాంతర్యామైనటువంటి ప్రభువుకు తెలియదా చెట్టు మీద ఎవడున్నాడో, పక్కన ఎవడున్నాడు, ఆయన వస్త్రపు చెంగు ముట్టింది ఎవరు ఆయన తెలియదా? ఆయనకు తెలియకపోతే ఆయన దేవుడు ఏంటంటే? ఆయన తాగ్గాడు చేసింది ఎవరు ఆయనకు తెలియకపోతే ఆయన దేవుడు ఏంటి? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వచ్చేసింది, ఎవ్వరూ చూడకుండా వస్త్రపు చెంగు ముట్టేసిందంతే. ప్రభువు తెలిసిపోయింది, నాలో ప్రభావం బయలు వెళ్ళింది, నన్ను ముట్టినది ఎవరు అన్నదంతే. శిష్యులకు అర్థం కాలేదు, ఇదేంటే బాబు ఎంతమంది మీద పడిపోతున్నారో, ఎంతమంది నీ మీద పడిపోతున్నప్పుడు ఎవరు ముట్టాడు, ఎవరికి చెప్పమంటావు, ఎవరిని చెప్పను అని వాళ్ళు కంగారు పడ్డారు. లేదు లేదు, నాలోని ఉన్న మహిమ బయలు వెళ్ళింది. అంత కానరాకుండా ఉన్నవాడు దేవుడు ఎట్లా కాగలడు? గ్రహించాడు, గమనించాడు. జక్కీతో అంటున్నాడు, జక్కయ్య కమాన్, నువ్వు దిగుతావా జారిపోతావా రాడంతే. పాపం జక్కయ్య గారి చెమటలో పట్టేసిందండి. అయ్యి బాబోయ్, నా పేరు ఎవరు చెప్పారు ఈయనకి? నేను ఒక స్థితిలో ఉన్నవాడిని, ఒక హోదాలో ఉన్నవాడిని, అసలు నా పేరు ఈయనకి ఎందుకు తెలిసింది? పైగా చెట్టు మీద ఉన్నట్టు నన్ను ఎవరు చూశారు? నేను ఎక్కేటప్పుడు ఎవరు చూడలేదే, ఎవరు చెప్పలేదే, ఎలా తెలిసిపోయింది? నేను ఎవరో పెద్ద మాంత్రికుల్లో ఉన్నాడు అనుకుంటుంటాడు పాపమైన. వెంటనే ఎలా దిగాడో తెలియదు, మొత్తం దిగి పొడిగేది. ఇప్పుడు ప్రభు వారు మాట్లాడుతున్నారు చూడండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరపడండి, త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. నిజంగా జక్కయ్య జీవితంలో దేవుని ప్రణాళిక ఉంది. ఎవరి ప్రణాళికలో, ఎవరి జీవితంలో దేవుని ప్రణాళిక ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ప్రభు మార్గంలోనికి ఎప్పటికైనా వస్తారు. మనం ఎంత బలవంతం చేసినా రాకపోయినా దేవుని ప్రణాళికలు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా దేవుని ఆధ్వర్యంలోకి రావాల్సిందే, దేవుడు తీసుకొస్తాడు. సౌలన్నవాడు పరిస్థితి ఏంటో మనకు తెలుసుగా. సౌలన్నవాడు హానికరుడు, దుర్మార్గుడు, దుష్టుడు. దేవుని ప్రణాళికలో ఉన్నాడు. సౌలు పౌలుగా మార్చుకున్నాడు. అనేక అన్యజనుల మధ్య సాక్షిగా నిలబడ్డాడు. అంత సాక్షిగా మారిపోయాడు. ప్రభువు కొరకు త్యాగం చేసిన వాడు
స్వార్థ కొరకు, పరిచర్య కొరకు ఒక బలమైన మహాయోధుడుగా మారిపోయాడు. దేవుని ప్రణాళికలో ఉన్నాడు కనుక. ఒకవేళ దేవుని ప్రణాళికలో మనం ఉంటే మన హృదయ ఆలోచనలు మారాలి, మన భక్తి విధి విధానాలు మారాలి. భక్తికి కావలసినటువంటి లక్షణాలు మనలో అలుముకోవాలి. మన క్రియారూపముగా చేసి చూపించాలండి. భక్తుడిగా మారాలంటే చాలా కష్టం దేవుని వల్ల. అందులో దైవభక్తుడు అనగానే మరీ కష్టం. జక్కయ్య మారిపోతున్నాడు చూడండి. ఒకనాడు లంచగొడ్డి వడ్డీ వ్యాపారం చేసి అక్రమంగా సంపాదించినటువంటి ఈ జక్కయ్య ఎలా దైవ భక్తుడుగా మారిపోతున్నాడో, ఎలాంటి దైవ లక్షణాలు అలుముకుంటున్నాయో, ఎలాంటి దైవ లక్షణ స్వభావంలోనికి వచ్చేసాడో జక్కయ్య. మన నెక్స్ట్ చూసుకుంటే 5 హలో హలో 5 హలో హలో యేసు ఆ చోటికి హలో వచ్చినప్పుడు కళ్ళెత్తి చూసి కిందకు వచ్చిండు. అది చదివేశాం. 6 7 చదవండి. అందరూ అది చూసి 6 త్వరగా దిగి సంతోషంతో ఆయనని చేర్చుకున్నాడు. అక్కడ ఆగో మనం ఇందాక 7 అనమాట. అందరూ అది చూసి ఈయన పాపి అయినా మనుషుని యొక్క బస చేయి వెళ్ళినని చాలా సనుక్కున్నారు. చాలా మందికి ఉన్న లక్షణం ఇదే. మనమేదో భక్తుల్లాగా, మనమేదో నీతిమంతుల్లాగా, మనమేదో పరిశుద్ధుల్లాగా ఫీల్ అయిపోయి ఏం చేస్తాం తెలుసా? ఎదటి వాళ్ళని కించపరుస్తూ ఉంటాం, హీనంగా చూస్తూ ఉంటాం, వాళ్ళని చిన్న చూపు చూస్తూ ఉంటాం. అది చాలా తప్పు అండి. అది దైవ లక్షణం కాదు. ఇది అసలు మనం ఏ రేంజ్లో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో ముందు మనం పరిశీలన చేసుకోవాలి. ఎదుటి వారికి చెప్పే ముందు మన ఇల్లుని సరి చేసుకోవాలి, ఇల్లుని చక్కబెట్టుకోవాలి, సంఘాన్ని సరి చేసుకోవాలి, బయటకు వెళ్ళి చెప్పాలి. జక్కయ్య కోసం ఊరు కూడా తెలుసు కనుక, జక్కయ్య కోసం ఊరు వాడు తెలుసు కనుక, వాడు ఒక దుర్మార్గుడు కనుక, ఒక లంచగుడు కనుక వాళ్ళందరూ యేసుక్రీస్తు మీద నింద చేస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళు ఇదేంటి, వాడొక పాపి కదా, వాడొక లంచగుండి కదా, వాడొక దుర్మార్గుడు కదా, అలాంటి తోడు ఇంటిలోనికి వెళ్ళాడేటి పరిశుద్ధుడు, బోధలు చేస్తున్నాడు, నీతి కౌరులు చెప్తున్నాడు. వాళ్ళింటిలోకి వెళ్ళాల్సిన అవసరం వీళ్ళకేమొచ్చి ఈయనకేమొచ్చింది? నోటికి వచ్చినట్టు మాట్లాడారండి. ప్రభువుకి ఏమీ లేదట, పక్షపాతము లేదు అని పేతురు గారు కొర్నేలిలో ప్రసంగం చేశాడు. అది 10వ అధ్యాయము 48వ వచనంలో ఉంది. గత వారం విన్నాం మనం. ప్రభు యేసుక్రీస్తు అందరికీ ఉపకారి, ఆయన పక్షపాతం లేనివాడని బైబిల్ చెబుతుంటే శాస్త్రులు పరిశీలనకు అర్థం కాక ఎంతసేపు వాళ్ళ మీద నిందేద్దామా, వీళ్ళ మీద నిందేద్దామా, వాళ్ళని కించపరుద్దామా, వీళ్ళకి గాలి తీసేద్దామా, ఇదే ఉద్యోగం వాళ్ళకి. వాళ్ళు భక్తులు కాదండి, అవమానకరులు వెళ్ళు, అసత్యవాదులు వెళ్ళు. శాస్త్రులు పరిశీలన దగ్గర ఉన్నటువంటి చెడ్డ లక్షణాలు ఇవే. ఎంతసేపు ఎదటోడి మీద పడి అడగడమే, ఎంతసేపు యేసుక్రీస్తు మీద తప్పులు వెతకడమే, ఆయన పట్టుకోవాలని, ఆయన కించపరచాలని, అవమానపరచాలని. అసలు ఈ మత బోధ ఏంటి లేకుండా చేద్దాం అనుకున్నది ఈ జాతి. అదే లక్షణాలు ఆనాటి నుంచి నేటి వరకు చాలా మందిని అలుముకుని ఉన్నది. ఇప్పటికి అదే పరిస్థితిలో బతికేస్తుంది ఈరోజు క్రైస్తవ సమాజం. ఎదుటి వాళ్ళని ఎప్పుడు సన్మానించమన్న బైబుల్. వాళ్ళ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళని బలపరచాలి తప్ప కించపరిచే అధికారం ఎవరికి లేదు. ఈరోజు గొప్పవారు ఎవరు సంఘాలలో ఉండరు. నీతిమంతులు, పరిశుద్ధులు అని మనం అనుకుంటున్నామంటే అది దేవుడు సర్టిఫికెట్ ఇవ్వాలి. మనం అనుకుంటే సరిపోదు. ఎదుటి వారిని ఎప్పుడు మనం బలపరిచే మాటలు చెప్పాలి, బలపరచాలి, వాళ్ళని మనం హక్కును చేర్చుకోవాలి, ప్రేమానురాగాలు చూపించాలి తప్ప నేను సీనియర్ని, నువ్వు జూనియర్వి, నీకేం తెలియదు అనుకోండి. దేవుని వల్ల రాకూడదు ఎప్పుడు సంఘముల విశ్వాసులు, సేవకుడు కానీ. అది దైవ లక్షణం కాదు. ఇక ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన ధనవంతుడైన ఇంటిలోనికి వెళ్ళాడో అతని హృదయం కదిలించబడిపోతుందండి. మన హృదయాలు కదిలించబడ్డాయా?
మన ఆలోచనలు కదిలించబడ్డాయా? మన ఆత్మీయ జీవితం కదిలించబడిందా? దేవుడిలో ఉండవలసిన దైవ లక్షణాలు, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, ఆలోచనలు మనలో ఉన్నాయా? దైవ సంబంధమైన స్వభావం మనలో ఉందా? జక్కయ్య నేర్పిస్తున్నాడు, నేర్చుకోండి. ఎప్పుడైతే ప్రభు ఆయన ఇంటిలోనికి వెళ్ళాడో, ఇంటిలోనికి అడుగు పెట్టాడో, జక్కయ్య జీవితం 6 కాయలా? కాయలేని పూలని చెప్పండి మీరే. 3 పువ్వులు 6 కాయలు. పువ్వులు 3 ఉంటే కాయలు 6 దిగయ్యాయి. సిగ్గులేదు. కాయలు 3 అన్నట్టు అంతేనా? పువ్వులు 3 కాయలేండి 6 కాసాయి. కాస్తాయా? కాసే ఉంటాయి. పడ చెట్టుకి 10 కాయలు. ఆశీర్వాదం. మనకి ఎప్పుడు మన ధ్యాస, ఈ మనిషికి ఉన్న ధ్యాస ఆశీర్వాదం, ఐశ్వర్యం. అబ్బాయి ప్రసంగాలు చేస్తేనండి ఈ వాటికి మన చర్చ సరిపోదాం. ఈ గోడ పడకూడదు. ఇప్పుడు ఆశీర్వాదాలు ఎంతకాలం ఆయన నీకు ఆశీర్వాదం? చచ్చే వరకునా? చచ్చిపోతే ఆశీర్వాదం ఎక్కడ పోతుంది? దేవునికి చోటు ఇవ్వలేని, దేవునికి విలువ ఇవ్వలేని, దేవునికి సమయం ఇవ్వలేని వారు భక్తులా? ఎవరు భక్తులు చెప్పండి? ఎవరు నీతిమంతులు? కార్తీక దీపం అంట. ఈ దీపం దగ్గర కూర్చుంటారు. కొన్ని దీపాలు కుర్చీ వేసుకొని నడువు లాక్కుండా అక్కడ మెత్తని తిన్నట్టు. మధురలో కూర్చోాలంటే ఏం లాగేస్తుంది? అన్నీ లాగేస్తాయి. ఈ కార్తీక దీపం దగ్గర కుర్చీ వేసుకొని కూర్చుని చూస్తూ ఉంటే 11 అయినా 12 అయినా ఓ దీపం. ఆ దీపం చూసి ఈ దీపానికి టెన్షన్. ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది? ఆ పెద్ద దీపం చూస్తూ చూస్తూ ఈ చిన్న దీపం ఆ కుర్చీలో ఆరిపోయింది. ఆరిపోయిందా? ఆరిపోయింది దీపం. ఇక ఊరు వాడ కుటుంబంలో అయ్యో దీపమా, కార్తీక దీపం ఎంతమంది చేసింది, ఆరిపేసింది దాన్ని. ఇక ఈ దీపం కాస్త ఎక్కడికి వెళ్ళిందంటే కార్తీక దీపంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ నీ పరుగు తుదముట్టించేసావు. ఆహా, ఏం పరుగు నాయన! నీ ఆత్మీయ యాత్రను కొనసాగించేసావు. కొటేషన్ చాలా వాడాయి. ఇక నీ పరుగు ముగించుకుని దీపం ఆరిపోయింది. మనం అనుకుంటాం అమ్మయ్య ఈ దీపం ప్రభువులు ఎలాగే దిగిందో. కానీ ఆ దీపం ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? కార్తీక దీపం దగ్గరికి వెళ్ళిపోయింది. ఏంటండి ఇది? భక్తి అనగానే తన లక్షణాలు వేరు. దైవ సంబంధమైన ఆలోచనలు, దైవ సంబంధమైనటువంటి గుణగణాలు కలిగి ఉంటుంది. ఇది దైవ లక్షణం. దైవ సంబంధమైన, పరలోక సంబంధమైన ఆత్మ లక్షణాలు. భక్తులు ఊరకనే అవరండి. యేసుక్రీస్తు ఎప్పుడైతే అడుగు పెట్టాడో, నెక్స్ట్ చదవండి 8. జక్కయ్య నిలవబడి ప్రభువా ఆస్తి ఇవ్వమని నిన్నెవరు చెప్పారు? జక్కయ్య ఎవరు చెప్పలేదా? చెప్పారంటే ప్రభు చెప్పారు. అక్కడ ఉందా? జక్కయ్య నీ ఆస్తి ఇచ్చేమని అన్నాడు అన్నట్లు ఏమో ఉందా? చెప్పండి. అక్కడ ఉందా? మా సందర్భం ఏముందా? మీరు ఏం చదువుతారు ఇప్పుడు? 8వ వచనం. జక్కయ్య అంటున్నాడు యేసుక్రీస్తు వారు మరి ఆయన ఏం బోధ చేసాడో, ఏం చెప్పాడో. ఆస్తి అయితే ఏమో అడగలేదండి దేవుడు. ఏం చెప్పాడో తెలియదండి. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చుచున్నాను. నేను ఎవరి యుద్ధనైనను అందుకే చెప్పాను లంచగొండ అని చెప్పాను మీకు ప్రారంభంలో. ఆయన లంచగొండ ఎందుకు ఏడంటే అన్నాడు. అడగచ్చు మీరు. అన్యాయంగా సంపాదించాడు. ఆయనే చెప్పుకుంటున్నాడు, ఎవరు చెప్పలేదు. జక్కయ్య అంటున్నాడు ప్రభువా ఇదిగో నువ్వు నా ఇంటిలోనికి ఎప్పుడైతే అడుగు పెట్టావో నా హృదయ స్పందన కదిలించబడ్డది. నా పాత రోగ జీవితం మారిపోయింది. నా లంచగొండి తనాన్ని నేను వదులుకోవాలని అనుకుంటున్నాను. ఇక నా జీవితాన్ని నేను ముగించుకుంటాను. నూతన స్వభావంలోకి వచ్చేస్తాను. దైవ లక్షణాలు అంతరించుకుంటుంది చూడండి, సంతరించుకుంటుంది చూడండి, ఆయనలోనికి వచ్చేస్తున్నాయి. నేను ఒకనాడు అన్యాయముగా నేను సంపాదించాను. నెక్స్ట్ నేను ఎవరి యొద్దైనను
అన్యాయముగా దేనినైనా నువ్వు తీసుకుని ఎడలా 4 వంతులు ఉన్నగా ఒక వంతు ఇవ్వచ్చుగా. ఈ 4 వంతులు ఎలా వచ్చినాయంటే ఎంత అన్యాయంగా అక్రమంగా సంపాదించుంటే 4 వంతులు ఇస్తాడండి ఇలా. అంటే ఎంత ఉండుంటే ఎంత అన్యాయంగా ఎంత డబ్బు ఉంటే 4 వంతులు అంటే మాటలండి. ఎవరైనా అయితే ప్రభు ఫోన్లండి ఎంతవరకు ఇంకేదో జరిగిపోయింది నాకు తెలియక సంపాదించేసుకున్నాను. పోలే ప్రభు ఇగో 100 రూపాయలు కాన్ పెట్టి వెళ్ళిపోండి ఆయన మీరు నా కోసం మీరు బాగా ఉపవాసం ప్రార్థన చేయండి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకుండా అంతే అయిపోయింది. అది దైవ లక్షణం కాదది, దైవభక్తి కాదది. నేను ఎవరి దగ్గర అన్యాయముగా అక్రమంగా అడ్డంగా నేను సంపాదించి లంచగుండిగా మారిపోయి నేను కూడబెట్టుకున్నాను, ఇదంతా నేను ఇచ్చేస్తాను. నాకు వద్దు నాయన ఇక నాకు వద్దు, నేను ముట్టుకోను వాడి జోలికి వెళ్ళను. చదవండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడునే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చేసింది. ఓ సంతోషం, ఆనందం. అమ్మా దైవ భక్తుల జాబితాలకు వచ్చేసాడు జక్కయ్య. ధనవంతుడే, ఎవరికి కావాలి నాకు ధనం? దైవ భక్తులలోనికి వచ్చేసాడు, దైవ లక్షణాలలోనికి వచ్చేసాడు. ఓ ఆనందపడిపోతున్నాడు, సంతోషం. అమ్మో సంతోషం. అమ్మయ్య నా మనసు ప్రశాంతంగా ఉంది. బైబిల్ ఎలా చెప్తుంటే ఈరోజు సంఘాలలో బోధ ఏంటో తెలుసా? బిడాడిను దేవుడు బహుగా దీవెన ఏం చేస్తాడు? చెతపడేస్తాడు. ఈ దీవుని ఏం చేసుకుంటావు? గోధులో వేసుకుంటా కుదరదు. దేవుడిచ్చిన ఆశీర్వాదం సరిపోదండి, దేవుడు చేసిన మేలులు సరిపోదా, దేవుడిచ్చిన ఐశ్వర్యం సరిపోదా? ఎంతసేపు ప్రాకులాటేనా అని దేవుడి సన్నిధిని ఎగ్గొట్టి దైవ లక్షణం ఏది, దైవ సంబంధమైన ఆలోచన ఏది, భక్తి ఏది, యథార్థత ఏది, విశ్వాసం ఏది, న్యాయం ఏది లేదండి ఈరోజు సంఘాలలో. అందుకే దేవుడు బాధపడుతూ ఒక మాట రాయించాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. 2 మాటలు తీసుకుని ముగించుకుందాం, టైం అయిపోయింది. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చివరి మాట అది. అందులో నెక్స్ట్ 5వ అధ్యాయం కూడా మీరు కంటిన్యూ చేసి చదవండి. కాబట్టి మేలు చెయ్యనిరిగియు అలాగూ చెయ్యకపోతే నీకు వచ్చేది ఏంటో తెలుసా? పాపం. జక్కయ్య మేలు చేయవలసిన వాడిగా ఉండకుండా కీడు చేసేవాడిగానే తన జీవితాన్ని గడిపేశాడు. ప్రభు తన హృదయంలోనికి, తన ఇంటిలోనికి వచ్చే వరకు మేలు ఎరిగి నీకు అవకాశం ఉండి చెయ్యదగినటువంటి అర్హత ఉండి కూడా నువ్వు చెయ్యకపోతే నెక్స్ట్ ఏంటో తెలిసేది పాపం. నాకెందుకండి ఈ గొడవ? నాకెందుకు? నేను ఎందుకు ఖర్చు పెట్టాలి? నేను ఎందుకు చెయ్యాలి? నేనెందుకు? నాకు సంబంధం ఏంటి? ఆదివారం వెళ్తాను, కూర్చుంటాను, వస్తాను, అది స్తోత్రం కానుకేస్తాను, అంతే. నేను కాదా భక్తుడిని? వాళ్ళ భక్తులు అందరూ. నువ్వు మేలు చేయాలి. నీ కుటుంబము ద్వారా, నీ ద్వారా, నీ కష్టార్జితము ద్వారా 10 మందికి దేవుని మాటలు వినిపించడమే మేలు. లేకపోతే ఈ రోజుల్లో సంవత్సరానికి ఒకసారి కృతజ్ఞత కూడిక, సంవత్సరానికి ఒకసారి పండుగ, ఏమైనా మధ్యలో కార్యక్రమం జరిగితే ఒక కూడిక. అది దైవ సంబంధమైన లక్షణాలు కాదు. 5 మొదటి వచనం, ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గూర్చి మీరు ఏడవండయా, మీ ధనము చెడిపోతుంది, పాడైపోతుంది, తుప్పు పడుతుంది, నువ్వు పోతావు పాతాళానికి. ఏమర్థమైంది నీకు? నీ కన్న తండ్రి మనసు ఏమర్థమైంది? దేవుని కోసం నువ్వు పడే కష్టం ఎంత, నీ శ్రమ ఎంత, నీ టైం ఎంత, నీ మన బ్రతుకు ఎంత, ఏం చేస్తుంది ఎప్పటి క్రైస్తవ సమాజం? దేవుడు అర్థం కాలేదు, దైవ లక్షణాలు అర్థం కాలేదు. మనం ఇంకా భక్తుల జాబితాలో కనీసం ఆ మార్గంలోనికి కూడా వచ్చామో లేదో తెలీదు. ఇదిగో ధనవంతులారా మీ ధనం పాడైపోతుంది, మీ ఉపద్రవం మీ మీదకి వస్తుంది, మీరు ఏడవండి, ప్రలాపించండి.
భాగ్యం అన్నాం, ఆశీర్వాదం అన్నాం, ధన సంపద అన్నాం. దేవుడు ఎలాగంటున్నాడు? ఏడవమంటున్నాడు ఏంటి? దేవుడు మనకు అన్నీ ఇచ్చాడండి, ఇస్తున్నాడు, ఇస్తానే ఉంటాడు. నువ్వు నేను మనం అడగకపోయినా ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. కానీ నీ జీవితాన్ని నీ మనసులో మార్చుకోవాలి. దేవుడికి ఇష్టమైన జీవితం కలిగి దైవభక్తి సంబంధమైన దైవ భక్తులలో జాబితాలోనికి మనం వెళ్ళిపోవాలంటే దైవ సంబంధమైన లక్షణాలు మనలో ఉండాలి. లేకపోతే మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. జక్కయ్య జీవితాన్ని బట్టి మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ఒకనాడు దుర్మార్గుడిగా లంచగొండిగా బ్రతికినటువంటి జక్కయ్య నేర్పిస్తున్న పాఠం, అతని జీవితం అంతా మారిపోయింది. దైవ భక్తులలోనికి వచ్చేసాడు, దైవ సంబంధమైన ఆలోచన చేశాడు. ప్రభువు దగ్గర ఒప్పుకుంటున్నాడు, ప్రభువా నేను అన్యాయస్తుడిని, నేను మంచివాడిని కాదు, నీ దృష్టికి నేను మంచివాడిని కాదు, ప్రజల దృష్టికి మంచివాడిని కాదు, నేను అన్యాయం చేశాను, మోసం చేశాను. నువ్వు నా హృదయాన్ని మార్చావు, నా జీవితాన్ని మార్చావు, నన్ను పరలోకానికి సిద్ధపరిచినందుకు నీకు కృతజ్ఞతలు నాయన. దైవ భక్తులలో ధనవంతులలో దైవభక్తులు. కొర్నేలి జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైన పాఠాన్ని మనం విన్నాం గత వారం. కొర్నేలిలో దైవ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. పేతురుని పిలిపించుకున్నాడు, సేవకుడిని సువార్త వాక్యాన్ని ప్రకటించుకున్నాడు, చుట్టాలను పిలిచాడు, స్నేహితులు పిలిచాడు, తన ఇంటిలో సేవకుడిని పిలిపించుకుని పేతురు గారిని పిలిపించుకుని సువార్త ప్రకటించాడు, తన ధనాన్ని ఖర్చు పెట్టాడు, దైవ సంబంధమైన తన ఉనికిని చాటి చెప్పినటువంటి గొప్ప భక్తుడండి కొర్నేలి. అధిపతి, అధికారి. ఈరోజు దైవ లక్షణాలు మనలోనికి రావాలి. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. సర్వోన్నతుడా, గొప్ప దేవ, కన్న తండ్రి, గొప్ప దేవుడు, సర్వాధికారివి, కరుణావాత్సల్యత కలిగిన వాడు. మేము మారకపోయినా, మా హృదయాలు సరి చేసుకోకపోయినా, ఆలోచనలు మార్చుకోకపోయినా మమ్మల్ని భరిస్తున్నారు మీరు. మమ్మల్ని పెంచి పోషిస్తున్నారే. మేము మట్టివారం అని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మా హృదయాలు మారాలి, మా ఆలోచనలు మారాలి, మా సిద్ధాంతాలు మారాలి, మా బ్రతుకులు మారాలి, మా ఆత్మీయ జీవితం మేము మార్చుకోవాలి. మీ వాక్యము ద్వారా కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి యోగ్యపరచమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ పొందాలండి.